భూదేవి కథను విన్నవారు భూములు కొంటూనే ఉంటారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా వినవలసిన కథ ఇది. మరింతకు భూదేవికి సంబంధించిన ఆ కథ ఏంటి? అసలు భూదేవికి కూడా ఒక కథ ఉందా? మరి అదేంటో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్, ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది. భూదేవికి కూడా ఒక కథ ఉందా అని అనుమానం కలగొచ్చు. భూదేవి కథను చాలా తక్కువ మందే విని ఉంటారని చెప్పుకోవచ్చు. మరణించే లోపు ఈ భూదేవి కథను ఒక్కసారైనా వినాలి. లేని పక్షంలో మరణించిన తరువాత మీకు భూమి అనేదే ఉండదు. బ్రతికున్నప్పుడు కూడా ఒక జాగాని కొనుక్కునేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ భూదేవి కథను వినాలి. ఈ భూదేవి కథను ఎవరైతే వింటారో వారికి మరణం తర్వాత స్వర్గం అనేది లభిస్తుంది. దుష్ట ఆలోచనలు రావు. ఏది మంచి ఏది చెడు అనే విషయాలు తెలుస్తాయి. బ్రతికున్నంత కాలం కూడా భూదేవి యొక్క అనుగ్రహంతో భూములు కొంటూనే ఉంటారు. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి ప్రతి ఒక్కరూ కూడా తప్పక వినవలసినటువంటి ఆ భూదేవి కథను మనం తెలుసుకుందాం. మనల్ని భరించేది భూమి. మనకు తల్లి వంటిది భూమి. అందుకే భూమాత అని పిలుస్తాం. మనల్ని మోసేటటువంటి ఆ తల్లి రుణాన్ని మనం ఎప్పటికీ తీర్చుకోలేమనే చెప్పాలి. కాబట్టి అప్పుడప్పుడైనా అమ్మా భూమాత, నా పాదాలతో ఎప్పుడైనా సరే నిన్ను నేను బాధపెట్టి ఉంటే నన్ను క్షమించు అని నమస్కరించుకోవాలి. ఇది మన ధర్మం. అసలు మనల్ని మోసే భూమిని మనం ఎలా పూజించాలి అనే విషయానికి వస్తే అది చాలా తేలికైన విషయం. మనం ఈ వీడియోలో ఆ విషయం గురించి కూడా తెలుసుకుందాం. 4 ప్రధాన దిశలను సూచిస్తూ 4 ఏనుగుల వెనక ఉన్న వేదికపై భూదేవి కూర్చున్నట్లు చిత్రీకరించబడి ఉంటుంది. సాధారణంగా 4 చేతులతో దానిమ్మ పండు, నీటి పాత్ర, వైద్యం చేసే మూలికలతో కూడిన గిన్నె మరియు కూరగాయలు ఉన్న మరొక గిన్నెను పట్టుకుని భూమాత కూర్చుని ఉంటుంది. ఆమె కొన్నిసార్లు 2 చేతులతో కూడా చిత్రీకరించబడి ఉంటుంది. కుడి చేతి కుముద లేదా ఉత్పల అని పిలువబడే నీలి కమలాన్ని పట్టుకుని రాత్రి కమలం, ఎడమ చేతి అభయముద్ర, నిర్భయత లేదా లోలహస్త ముద్ర యొక్క భంగిమను సూచిస్తుంది. సౌందర్య భంగిమ గుర్రం యొక్క తోకను అనుకరించడానికి ఉద్దేశించబడింది. ఈ విధంగా భూదేవి వర్ణన అనేది జరుగుతుంది. పద్మపురాణ ప్రకారం భూదేవిని రక్షించటంలో విష్ణువు యొక్క వారాహ అవతారం సహాయం కోరిన దేవతలు నారాయణుడు, విష్ణువును ఆశ్రయం పొందారు. ఆ అద్భుతాన్ని తెలుసుకుని విష్ణువు శంఖము, చక్రము మరియు గదను ధరించి అన్ని చోట్ల ఉన్న ఆది, మధ్య లేదా ముగింపు లేని వారాహ రూపాన్ని తీసుకున్నాడు. అన్ని వైపులా చేతులు మరియు కాళ్ళు కలిగి, పెద్ద కోరలు మరియు చేతులు కలిగి, అన్నిటితో నిండిన అత్యున్నత ప్రభువు రాక్షసుడిని ఒక కోరతో కొట్టాడు. దితి యొక్క సగటు కుమారుడు అతని భారీ శరీరంతో చనిపోయాడు. భూమి రాక్షసుని తలపై నుండి పడిపోవడం చూసి దాన్ని తన కోరతో ఎత్తి తలపై మునుపటిలా ఉంచి తాబేలు రూపాన్ని తీసుకున్నాడు. భక్తితో నమస్కరించిన వారి శరీరాలతో అతనిని స్తుతించారు. ఇలా భూమాతకు సంబంధించినటువంటి అనేక కథలు మనకు పురాణాల్లో కనిపిస్తాయి. ఇలాంటి భూమాతను మనం పూజించటం చాలా తేలికైన విషయం. ఉదయం మనం నిద్ర లేవగానే ఉత్తర ముఖాన నిలబడి మన 2 అరచేతులను భూమికి తాకించాలి. ఆ తరువాత ఆ 2 చేతులను తీసుకుని కళ్లకు అద్దుకోవాలి. ఆ తరువాత ఇంటి ఈశాన్యంలో ఒక చెంబెడు నీళ్లు పొయ్యాలి. ఈ విధంగా మీ దైనందిన కార్యక్రమాలు మొదలు పెట్టాలి. ఇలా చేస్తే ఆ రోజంతా కూడా మీకు విజయాలే కలగడం అనేది మీకు చక్కగా జరుగుతుంది. ఎందుకంటే భూదేవి మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని కాపాడుతుంది. భూదేవి మనకు తల్లి వంటిది. చాలా మహిమ కలిగిన అమ్మ ఆ భూదేవి. చాలా కాలం క్రితం ఒక మహిళ ఒక ఊళ్ళో నివసిస్తూ ఉండేది. ఆమె పేరు లక్ష్మి. ఆమెకు భర్త లేడు, మరణించాడు. ఆమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉండేవారు. వారి కుటుంబం చాలా పేద కుటుంబం. లక్ష్మి చిన్న చిన్న పనులు చేస్తూ పిల్లల కడుపు నింపుతూ ఉండేది. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. పిల్లలు పెద్దవారయ్యారు. ఆమె కుమార్తెకు వివాహం చేసే వయస్సు వచ్చింది. లక్ష్మి ముసలిది అయిపోయింది. లక్ష్మి యొక్క కూతురి పేరు లలిత, కుమారుడి పేరు రామవర్మ. లలితకు ప్రకృతి అన్నా, భూదేవి అన్నా ఎంతో ఇష్టం. ప్రతిరోజు భూమికి నమస్కరించేది. ఒకసారి లక్ష్మి తన కొడుకైన రామశర్మను పిలిచి, నీ చెల్లెలకు వివాహం చేసే వయస్సు వచ్చింది.
కాబట్టి నీలాంటి మంచి లక్షణాలు ఉన్నటువంటి వరుణ్ణి చూసి లలితకు వివాహం చెయ్యమని చెప్పింది. ఆ విషయం చెప్పిన కొన్ని రోజుల తర్వాతే ఆమె మరణించింది. ఇక రామశర్మ చెల్లెలి కోసం వరుణ్ణి వెతుకుతూ ఉన్నాడు. ప్రతి ఊరు తిరిగాడు. కాని తన చెల్లెలికు సరైన వరుడెవ్వరూ రామశర్మకు కనబడలేదు. తన వంటి మంచి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిని ఇచ్చే అమ్మ చెల్లెలికి వివాహం చెయ్యమంది. కాని అలాంటి వరుడు ఎక్కడా కనిపించలేదు. దాంతో రామశర్మ వరుడి కోసం వెతికి వెతికి నీరసించాడు. అలా నీరసించిన రామశర్మ బుద్ధి దుష్టబుద్ధిగా మారింది. ఒకరోజు రామశర్మకు దుష్టమైన ఆలోచన కలిగింది. నాలాంటివాడు ఈ ప్రపంచంలో ఎక్కడా లేడు, కాబట్టి నేనే నా చెల్లెల్ని వివాహం చేసుకుంటాను అని అనుకున్నాడు. అలా అనుకున్న తరువాత వివాహానికి సంబంధించిన అన్ని వస్తువులు కొని ఇంటికి బయలుదేరాడు. అలా వెళుతున్నప్పుడు ఊళ్ళో వాళ్ళంతా, రామశర్మ, నీ చెల్లెలికి పెళ్లి కుదిరిందా? పెళ్లి సామాన్లు తీసుకెళుతున్నావు, వరుడు ఎవరు అని అడిగారు. అప్పుడు రామశర్మ, నేనే వరుడ్ని. మా అమ్మ నాలాంటి వాడికిచ్చి మా చెల్లెల్ని వివాహం చెయ్యమని చెప్పింది. కాని నాలాంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడా దొరకలేడు. అందుకే నేను నా చెల్లెల్ని వివాహం చేసుకుంటున్నాను అని చెప్పాడు. ఆ మాటలు విన్నటువంటి ఊళ్ళో వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోతారు. తరువాత రామశర్మ పెళ్లి సామాన్లు తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు. అన్నయ్య రాగానే లలిత, అన్నయ్య, పెళ్లి సామాన్లు ఎందుకు తెచ్చావు అని అడుగుతుంది. దానికి రామశర్మ, ఈ సామాన్లన్నీ నీ వివాహం కోసం తీసుకొచ్చాను అని చెప్తాడు. తరువాత ఊర్లోని వారంతా వచ్చి లలితతో, మీ అన్న నిన్నే వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు అని చెప్పేస్తారు. మొదట లలిత నమ్మదు. కాని తరువాత అన్న దగ్గరకు వెళ్లి, అన్నయ్య, నా వివాహం ఎవరితో చెయ్యాలనుకుంటున్నావు అని అడుగుతుంది. కాని రామశర్మ ఎలాంటి సమాధానం చెప్పడు. ఇక లలితకు అప్పుడు అర్థమవుతుంది, ఊళ్ళో వాళ్ళు చెప్పింది నిజమేనని. ఎంతో బాధపడుతుంది. తన అన్నను అసహ్యించుకుంటుంది. భూదేవినే తన తల్లిగా భావించి ఒక చెంబు నిండా నీళ్లు, ఒక జాకెట్ ముక్కను తీసుకుని అడవిలోనికి పారిపోతుంది. ఆ అడవిలో గోవులు కాచుకునే ఒక ఆయన లలితను చూసి, తల్లి, ఈ అడవిలో ఎక్కడికి పోతున్నావు అని అడుగుతాడు. కాని లలిత ఏమీ మాట్లాడకుండా అడవి లోపలికి వెళ్లిపోతుంది. అలా వెళ్లి చెట్లు లేని ఒక చోట భూమి మీద కూర్చుని భూదేవిని ప్రార్థిస్తుంది. అమ్మా భూదేవి, నేను మా అమ్మను ఎప్పుడు నీలో చూసుకుంటూ ఉన్నాను. నాకు ఇంత పెద్ద కష్టం వచ్చింది. నువ్వే నన్ను రక్షించాలి. నువ్వు నన్ను రక్షించకపోతే పెద్ద అనర్థం జరిగిపోతుంది. నేను ఏం చెయ్యాలో నాకు తెలియడం లేదు. నన్ను నీ ఒడిలోనికి తీసుకో, లేదంటే నాకు అన్యాయం జరిగిపోతుంది అని ప్రార్థించింది లలిత. ఆమె ప్రార్థనకు కరుణించిన భూమాత భూమిని చీల్చుకుని బయటకొచ్చింది. లలిత తెచ్చిన జాకెట్టు ముక్క, చెంబును పక్కన పెట్టి భూదేవి లలితను తీసుకుని భూమి లోపలికి వెళ్లిపోతుంది. ఇంతలో తాను చేస్తున్నది తప్పని గ్రహించిన రామశర్మ పరిగెత్తుకుంటూ అడవిలోకి వచ్చాడు. ఆవులు కాసేవాడు రామశర్మకు కనిపించడంతో ఆయన దగ్గరకు వెళ్లి, నా చెల్లెలు ఇటు వచ్చింది, మీకు కనిపించిందా అని అడిగాడు. అప్పుడు ఆవులు కాచేవాడు, నీ చెల్లెలు అటుగా అడవి లోపలికి వెళ్ళింది అని చెప్తాడు. రామశర్మ చెల్లి చెల్లి అని అరుచుకుంటూ అడవి లోపలికి వస్తాడు. రామశర్మ చూస్తూ ఉండగానే తన చెల్లెలు భూమి లోపలికి, భూమాత వడిలోకి వెళ్లిపోతూ ఉంటుంది. రామశర్మ అక్కడికి వచ్చేసరికి తన చెల్లెలు పూర్తిగా భూమి లోపలికి వెళ్లిపోతుంది. లలిత జుట్టు కొద్దిగా భూమి బయట ఉండిపోతుంది. ఆ జుట్టును పట్టుకుని రామశర్మ ఏడవటం మొదలు పెడతాడు. అయ్యో, నా దుష్ట ఆలోచన వల్ల ఎంతటి ఘోరం జరిగిపోయింది. నా బుద్ధి దుష్టబుద్ధిగా మారింది. నా బుద్ధి భ్రష్టు పట్టుకుపోయింది. అమ్మకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి నాలాంటి వ్యక్తి నాకు ఎక్కడా కనిపించలేదు. అందుకే నాకు ఈ దుష్ట ఆలోచన వచ్చింది. అది తప్పు అని తెలుసుకునే లోపే నువ్వు భూమాత వడిలోకి వెళ్లిపోయావు అని చెల్లెలి గురించి ఆలోచిస్తూ ఏడ్చాడు. అలా లలిత భూమి లోపలికి వెళ్ళినప్పుడు పైన ఉండిపోయిన జుట్టు గరికగా మారిపోయింది. కాబట్టి దుష్ట ఆలోచనల ద్వారా ఎంతటి అనర్థాలు జరుగుతాయో ఈ ఒక్క కథ ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే ఆ భూదేవిని తల్లిగా భావిస్తే ఆమె మనల్ని కష్టాల నుండి బయటపడేస్తుంది అనే విషయాన్ని కూడా మనం ఈ కథ ద్వారా గ్రహించవచ్చు. మరి ఈ కథను విన్న మీకు ఖచ్చితంగా భూదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక ప్రతిరోజు మీరు ఉదయం నిద్ర లేవగానే
చక్కగా భూమాతకు నమస్కరించుకుని భూమాత అనుగ్రహంతో మీ దినచర్యలను ప్రారంభించండి. అప్పుడు మీ యొక్క జీవితానికి ఒక సార్థకత ఏర్పడడంతో పాటు స్వర్గ ప్రాప్తి కూడా కలుగుతుంది. శుభం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.